కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలో పీపీపీ ద్వారా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలనే ఆలోచనలను తక్షణం విరమించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమన్నస్స గ్రామంలో నిర్మాణం అవుతున్న మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం చేపట్టి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, మహిళా సంఘాలు, వామపక్షాలు, దళిత సంఘాలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని నేడు ప్రజా సంఘాల కార్యాలయం గొల్లగూడెంలో జరిగినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సంఘాలు, కేవీపీఎస్, మిగిలినటువంటి దళిత ప్రజా సంఘాలన్నిటి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటయ్యేటువంటి అంటే గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి కళాశాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీలో ప్రైవేట్ పరం చేయాలనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమరస గ్రామంలో గత ప్రభుత్వం నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రైవేట్ పరం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు సోమవారం జరిగేటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా మెడికల్ కళాశాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో కూడా ప్రదర్శన చేపట్టి నిరసన చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. రీసెంట్ గా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఈ తీర్మానం చేశాం. కాబట్టి రేపు సోమవారం జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, పెద్దలు, వామపక్షాలు, ప్రధానంగా ఈ పీపీపీని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వ్యతిరేకంగా మెడికల్ కళాశాలలు, వైద్య రంగం మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో నడవాలని కోరుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఇందులో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ పీపీపీ వల్ల ఒకటి దళితులు, బలహీన వర్గాలు, పేదలు, మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైద్యం ఈరోజు దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రైవేట్ రంగంలో కనుక వస్తే డబ్బులు పెట్టి వైద్యం చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితి పేదల దగ్గర లేకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టాలి, భవిష్యత్తులో నడపాలి. దాంతోపాటు విద్యార్థులు ఈ వైద్య విద్యను అభ్యసించేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకటి రిజర్వేషన్ల ఇబ్బంది వస్తున్నటువంటి నేపథ్యం, కోట్ల రూపాయలు ఒక మెడికల్ సీటు కోట్ల రూపాయలు పెట్టి చదివేటువంటి అవకాశం అందరికీ లేదు. కాబట్టి ఆరోపణలు కూడా ప్రభుత్వ రంగంలోనే ఈ మెడికల్ కళాశాలని నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి. మిత్రులారా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలు ప్రైవేటు రంగానికి అమ్మేయడం చాలా దుర్మార్గం. ప్రభుత్వాలు మొత్తం అన్నిటినీ ప్రైవేటీకరణ చేసి పేద ప్రజల్ని, చిన్న కులాలని, అందరినీ కూడా విద్యకు, వైద్యానికి దూరం చేయడంలో ఇది ఒక పెద్ద కుట్ర అని భావిస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున కోనసీమ ప్రజలు స్థానికంగా కిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంది, దానికి తోడుగా ప్రభుత్వ వైద్య కళాశాల ఉంటే చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రజలకి. అది గమనించి కోనసీమ నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ఆలోచన పనులు ప్రజలంతా కలిసి దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలని ఈ ఒక కమిటీలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించాలి పెద్ద ఎత్తున. ఈ ప్రైవేట్ కళాశాలని ప్రైవేటీకరించడాన్ని మనం తీవ్రంగా ఎదుర్కోవాలని అందరికీ విజ్ఞప్తి.